బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాంచీరాం 19వ వర్ధంతి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డెం సంపదరావు, బహుజనవాది డాక్టర్ వెంకటరమణ, బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ సత్యానందం, జిల్లా వైస్ ప్రెసిడెంట్ చిర్రా రాజు, జిల్లా సెక్రటరీ నక్కా వెంకటరత్నరాజు, జిల్లా అడ్వైజరీ ఆనంద్ మాస్టారు, కొండపల్లి సూరిబాబు, కొత్తపల్లి శేఖర్, అబ్బులు, నెల్లి కళ్యాణ్, మునీంద్ర తదితరులు పాల్గొన్నారు. బీఎస్పీ వ్యవస్థాపకులు కాంచీరాం వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్, పూలే చిత్రపటాలకు దండలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర అధ్యక్షులు గడ్డెం సంపదరావు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీని స్థానికంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో స్థానికంగా పార్టీ బలోపేతం చేయాలని, వార్డు స్థాయి ఇన్ఛార్జీలను నియమించి పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలని జిల్లా నాయకత్వంకు సూచించారు. బాంసప్ మరియు ఛత్రపతి శివాజీ, పెరేడ్ నాయక్, సాహు మహారాజ్ లాంటి ప్రముఖుల చరిత్రలను భారత తెలిసిన ఏకైక నాయకుడు. ప్రజలు వర్గాలంటే ఎవరని అనుకుంటే వ్యక్తులను తీసుకెళ్ళి ఎమ్మెల్యేని చేసిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్. తన పిల్లలను పోగొట్టుకుని, తన భార్యను పోగొట్టుకుని, జనం ఎంత వచ్చారో తెలియ లెక్కలేని జనాభా, లెక్క కూడా అందులేని జనాభాతో చాలా బ్రహ్మాండమైనది ఇలా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు చేపట్టారు. మళ్ళీ రాబోయే రోజుల్లో అనాథను కంపల్సరీగా బహుజన సమాజ్ పార్టీ ఈ భారతదేశం అంతా పుంజుకుంటుందని మేము ఆశిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర మాజీ అధ్యక్షులు, అలాగే ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డెం సంపదరావు గారు, అలాగే మరో ముఖ్య అతిథి బుద్ధిస్టు, అలాగే బహుజన ఆలోచన భావన కలిగిన వ్యక్తి, అలాగే ప్రముఖ డాక్టర్ గారు మన పుష్ప వెంకటరమణ గారు రావడం మనకి చాలా అదృష్టం. ఈరోజు ముందుగా మన జిల్లా అడ్వైజరీ నుండి ఒక నిమిషం మాట్లాడండి, ఎక్కువ లేదు కాబట్టి ముఖ్య అతిథులకి సమయం. అలాగే మన అడ్వైజరీ నుండి ఆనంద్ గారిని 2 నిమిషాలు ఒక్క నిమిషం మాట్లాడి మనం తెలియజేయలేకపోయాం. అది ఒక ఎఫెక్ట్. అలాగే మనం ముఖ్యంగా ఏ వ్యవస్థ అయినా రన్ అవ్వాలంటే దాంట్లో ప్రజాస్వామ్యం ఉండాలి. స్వేచ్ఛగా మనం డిస్కస్ చేసుకోవాలి. తర్క వితర్కాలు లేదే మంచి ఎప్పుడూ రాదు. ఏ పెరిగైనా సరే చిలికితే కానీ వెన్న రాదు, వెన్నను కాస్తే కానీ నెయ్యి రాదు, నెయ్యి దీపం అవ్వదు. అలాగే మనలో ఎప్పుడు కూడా ఆ తర్కభావం రావాలి. ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే డిస్కస్ చేసుకుంటూ అప్పుడు మాత్రమే మంచి అనేది వచ్చి దాన్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతాం. కానీ మన దేశంలో ఆ తర్కభావాన్ని టోటల్గా చంపేశారు. ప్రశ్నించేవాడు టెర్రరిస్టు, ప్రశ్నించేవాడు కమ్యూనిస్టు, ప్రశ్నించేవాడు లోక విరోధి అనే భావాన్ని మనలో
చిన్నప్పటి నుంచి కూడా ఆ భావాన్ని పెంపొందించారు. అందుకే మన దేశం ఈరోజు కూడా వెనకబడి ఉండడానికి కారణం. ఈరోజు మాన్యవారి కాంశీరామ్ గారు ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాల ప్రకారం బతకాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ ఉద్యమాన్ని నడిపి ఎవరైతే ఈ దేశాన్ని స్వేచ్ఛగా సమానత్వంతో సోదరభావంతో ఉండేటట్టు పరిపాలించగలరు, ఎవరైతే ఈ భారత రాజ్యాంగాన్నే వాళ్ళు మేనిఫెస్టోగా పెట్టుకున్నారో వాళ్ళు మాత్రమే ఈ దేశానికి స్వచ్ఛమైన సేవ చేయగలరు అనే భావంతో మనందరికీ ఆయన ఒక పార్టీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ పార్టీని గ్రామాల్లో తీసుకెళ్ళలేకపోయారు. దానికి ఏంటి కారణాలు అనేవి అందరూ కూడా మేధావులందరూ నాయకులందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసుకుని దాని ప్రకారం వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో ఆయన వర్ధంతి జరుపుకున్నటువంటి ఈ సభకు అధ్యక్షుడు, ఈ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ గారికి, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా సోదరులు డాక్టర్ రమణ గారికి, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి బహుజన సమాజ్ పార్టీ నాయకులు, ఈ సమావేశానికి విచ్చేసినట్టు మీ అందరికీ కూడా జైబీబులు తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, నేను ఇలాగే నిలబడి అంబేద్కర్ సిద్ధాంతం గురించి కానీ బహుజన సమాజ్ పార్టీ గురించి కానీ కంటిన్యూగా 6 అవర్స్ మాట్లాడే శక్తి నాకుంది. కానీ స్పీచ్ ఇవ్వటం వల్ల ఉపకారాలు ఏమీ లేవని, పార్టీ యొక్క నిర్మాణం కోసమే మనం మాట్లాడుకోవాలని, మనం ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా పార్టీ నిర్మాణం గురించే మాట్లాడుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని, మరి పార్టీ నిర్ణయాలు తప్పనిసరిగా బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణం కోసమే ఈ యొక్క మీటింగ్లు జరగాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నేను రాజమండ్రి నగరంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. రాజమండ్రిలో 50 వార్డులు ఉన్నాయి. 50 వార్డులకి 50 మంది ఇన్ఛార్జీల్ని వేసినట్లయితే ఆ 50 మందిని ఒక చోట కూర్చోబెట్టి రోజంతా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు ఈ రాజమండ్రికి బహుజన సమాజ్ పార్టీ నిర్మాణానికి పిల్లలుగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. మీరు ఆ పని చేయండి అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు దాన్ని పట్టించుకోవటం లేదు. తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి నాయకులు ఈ 50 వార్డులకి 50 ఇన్ఛార్జీలు తయారు చేసి వాళ్ళకి శిక్షణ తరగతి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పటికైనా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే